వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే పచ్చి శనగపప్పు విత్ గోంగూర కర్రీని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా మనం పచ్చి శనగపప్పును కుక్కర్లో ఉడకబెట్టుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాసు వరకు శనగపప్పును తీసుకొని కడిగి ఇందులో 1.5 నుండి 2 గ్లాసుల వరకు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 10 నుండి 11 విజిల్స్ వరకు పప్పుని ఉడికించాను. శనగపప్పుని మరీ మెత్తగా ఉడికించకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉడికించండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను 2 కట్టల వరకు గోంగూరను తీసుకున్నాను. ముందుగా కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాయి మినప్పప్పు వేసి వీటిని ఫ్రై చేద్దాం. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత 2 రెడ్ చిల్లీని వేద్దాం. దీని తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేద్దాం. ఇక్కడ నేను 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెమ్మలు, 3 పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ జీలకర్రను మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేద్దాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలు లేదా 3 చిన్న సైజు టమాటాలను ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేద్దాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, తగినంత ఉప్పు వేసి దీన్ని మిక్స్ చేద్దాం. దీని మీద మూత వేసి ఒక 5 నిమిషాల వరకు దీన్ని మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసి కలుపుదాం. ఇప్పుడు దీని మీద మూత వేసి గోంగూరను మగ్గే వరకు ఉంచుదాం. 5 నిమిషాల తర్వాత చూడండి, గోంగూరలోని వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత వేసి ఒక 5 నిమిషాలు కుక్ చేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ను వేద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పులోని వాటర్ని స్ట్రెయిన్ చేసి ఈ వాటర్ని ఇందులో వేద్దాం. ఇప్పుడు ఈ గోంగూరను మనం పప్పు గుత్తితో రుబ్బుకుందాం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసి కలుపుదాం. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 10 నిమిషాల వరకు చేద్దాం. 10 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి మూత తీసి కలపండి. ఫైనల్గా ఉప్పుని చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మీకు తగినంత ఉప్పుని కలపండి. అంతేనండి, మన కర్రీ రెడీ అయ్యింది. ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye bye. Thank you for watching.